విశాఖను ప్రళయం కాటేసింది. పెద్ద ఎత్తున విశాఖ మొత్తం కూడా నడి సంద్రాన్న మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. విశాఖకు ఊహించిన విపత్తు వచ్చింది. 1996 తర్వాత మళ్ళీ అంత పెద్దటి భయంకరమైన పరిస్థితిని వాళ్ళ విశాఖవాసులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయ చర్యలు కూడా చేయలేని పరిస్థితి. కంటిన్యూస్గా గంటల తరబడి పెను గాలులు వీస్తున్నాయి, భారీ వర్షం కురుస్తూనే ఉంది. పూర్తిగా జనజీవనం స్తంభించింది. అధికార యంత్రాంగం కూడా సహాయ చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఆఖరికి సహాయ చర్యల కోసం వచ్చిన మంత్రి నారాయణ వాహనానికి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ మనతో పాటు ఉన్న ఆయనతో మాట్లాడి మరిన్ని వారు తెలుసుకుంది. సార్ చెప్పండి, ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషను? ప్రాణహాన్ని తగ్గించగలిగారు కానీ దాదాపుగా మిగిలిన ఇతర సంబంధించిన హాని అయితే చాలా భయంకరంగా ఉంది. విశాఖ వాసులంతా వణికిపోతున్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది సార్? ఈరోజు ఈ హెడ్ అనే ఈ సైక్లోను మార్నింగ్ 10:15కి ఫస్ట్ హిట్ అయిందండి. తర్వాత సెకండ్ హిట్ 2 గంటలకు హిట్ అయింది. అయితే ఫస్ట్ హిట్ అయినప్పుడు కొద్దిగా వర్షం వచ్చింది, గాలులు బాగా వీచినాయి. సెకండ్ హిట్కి తగ్గిపోద్ది అనుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు సెకండ్ హిట్ జరిగిన తర్వాత 205 కిలోమీటర్ల స్పీడ్తో హిట్ అయింది. తర్వాత దాని కంటిన్యూయేషను గాలులు గంటకి పెరుగుతున్నాయని కానీ తగ్గటం లేదు. ఇప్పుడు 2 గంటలప్పుడు వచ్చిన గాలులకి ఇప్పటికి తీసుకుంటే అది మల్టిప్లై అయిపోతుంది. అంటే 2 గంటలప్పుడు రోడ్లో ఉండగలిగాం, ఇప్పుడు అసలు రోడ్లో మెయిన్ రోడ్లోకే పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సైక్లోన్ అన్న రోజు నుంచి చాలా మైన్యూట్గా యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B, తర్వాత మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఇస్రో వాళ్ళ సహాయంతో నేషనల్ రిమోటింగ్ సెన్సార్ సిస్టమ్ ద్వారా అధికారులకి మాకు అందరికీ మైన్యూట్గా సైక్లోన్ ఎవ్రీ మినిట్ ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో పోతుంది, ఎంత స్పీడ్తో పోతుంది, ఎప్పుడు ఎక్కడ క్రాస్ కావడానికి ఆస్కారం ఉందని చెప్తూ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే లోతట్లో ఉండే ప్రజలందరినీ షిఫ్ట్ చేయమన్నారు. ఆ యాంగిల్లో మేము 100% సక్సెస్ అయ్యాం. ఎందుకంటే లోతట్టు ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒక్కరికి కూడా హాని జరగలేదు. ఒక 3 చనిపోయినా వాళ్ళు గోడ కూలటం వల్ల లేదా చెట్టు పట్టడం వల్ల నార్మల్ ఏరియాలో జరిగింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహా ప్రకారం మేము చేసిన ప్రకారం ఒక్క వ్యక్తి కూడా లో లయింగ్లో ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండేవాళ్ళు ఈరోజు ఇబ్బంది లేకుండా అందరూ షిఫ్ట్ చేసాం. కొందరైతే రానన్నా బలవంతంగా షిఫ్ట్ చేసాం. అంతవరకు బాగా సక్సెస్ అయ్యాం. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సెకండ్ హిట్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ సైక్లోన్ యొక్క రేడియస్ 20 కిలోమీటర్లు ఉంది. జనరల్గా రేడియస్ అంత ఉండదు, తక్కువ ఉంటుంది. అందులో ఫస్ట్ హిట్కి సెకండ్ హిట్కి మధ్య టైం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 10:15కి ఫస్ట్ హిట్ అయితే సెకండ్ హిట్ 2 o'clock అయింది. అయితే ఈ 2 o'clock హిట్ అయింది చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే హిట్ అయిన వెంటనే ఎక్కడికక్కడ రేకులు ఫ్లైల్ సాసర్ లాగా ఎగిరొచ్చి కార్ల మీద, మనుషుల మీద పట్టడం, ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తేశారు. ఎందుకంటే 10:15కి హిట్ అయిన తర్వాత మేమంతా అధికారులు అందరు ప్రజాప్రతినిధులు కూర్చొని 10:15కి అయితే ఒక 2 గంటల్లో మొత్తం గాలులు తగ్గుతాయి. కొంత వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసి రోడ్లలో ఉన్న చెట్లన్నీ క్లియర్ చేయాలని ప్రొక్లైనర్ పెట్టి జేసీబీలు పెట్టి స్టార్ట్ చేసాం. ఒక అరగంట చేయంగానే ఇంకా తట్టుకోలేక అక్కడ వెహికల్స్ వదిలేసి వెళ్ళిపోయారు. మేము కూడా అక్కడే ఉండి మేము కూడా అసలు మెయిన్ రోడ్లలోనే ఉండలేక పరిగెత్తుంది. భయంకరంగా ఉంది పరిస్థితి. ఎలా ఉందంటే మధ్యాహ్నం 2 గంటలకు ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ వచ్చే గాలులు భయంకరంగా ఉన్నాయి. మేము కూడా మధ్యాహ్నం 2 గంటల దాకా కలెక్టరేట్లో ఉన్నాం. తర్వాత కలెక్టరేట్ సగం ధ్వంసం అయిపోయింది. వర్షం లీకేజీ సగం వచ్చి పెచ్చులు పడిపోయినాయి. ఇంకా అక్కడ ఉండలేక అక్కడ ఉండటం కూడా సేఫ్టీ కాదని బయటకు వచ్చేసాము. ఇది పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్స్ ఇంక వాళ్ళు చేయలేమని రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. రేపు మార్నింగ్ 5 o'clockకి దాదాపు 200 నుంచి 300 జేసీబీలు, ప్రొక్లైనర్లు, క్రేన్లు సిటీలో వర్క్ చేసేటట్టుగా అనుకున్నాం. ఎందుకనంటే ప్రతి వ్యక్తికి డ్రింకింగ్ వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ శానిటేషను, ఎలక్ట్రిసిటీ, తర్వాత రోడ్ ఫెసిలిటీ. అయితే శానిటేషన్ వర్కర్ పోయి వర్క్ చేయాలన్నా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పోయి వర్క్ చేయాలన్నా, తర్వాత వచ్చి డ్రింకింగ్ వాటర్ వాళ్ళు పోయి వర్క్ చేయాలన్నా రోడ్ కనెక్టివిటీ కావాలా. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ లేదు, పూర్తిగా నాశనం అయిపోయింది. అందువల్ల రేపు మార్నింగ్ ఫస్ట్, ఎందుకంటే ప్రతి చెట్టు పడిపోయింది, ప్రతి చెట్టు కూలిపోయింది. రేపు మార్నింగ్ ఫస్ట్ 5 గంటలకు మొదలుపెట్టి ఫస్ట్ చెట్లన్నీ క్లియర్ చేసి తెలుసుకున్నాం. బిట్వీన్ 10 to 12 మా టార్గెట్ అంటే 5 నుంచి 10 లోపల, ఎక్స్టెండ్ అయితే 12 లోపల చెట్లన్నీ క్లియర్ చేసేసి ప్యారలల్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ వాళ్ళు అందరూ టోటల్ ప్యారలల్గా చేసుకుంటూ వచ్చి రేపు ఈవినింగ్ లోపల మ్యాక్సిమం చేయాలని ఉన్నాం. అయితే
అయితే ఎలా అసలు అనుకూలిస్తుంది, ఈ యొక్క గాలులు తగ్గుతాయా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది. ఏమాత్రం గాలులు తగ్గినా రేపు మార్నింగ్ 5 o'clockకి ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి, విశాఖ ప్రజలకి వీలైనంత వరకు రేపు ఈవినింగ్కి ఈ సైక్లోన్ దాని నుంచి మ్యాక్సిమం విముక్తి చేయాలని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు పునరావాస ప్రాంతాలన్నీ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా జనం అక్కడ పునరావాస కేంద్రాల్లో కూడా ఉండలేని పరిస్థితి, అక్కడ పరిస్థితి కూడా భయానకంగా ఉంది. ఇవాళ రాత్రి గడవడం కూడా ఇబ్బంది పరిస్థితుంది. రేపటి నుండి ఏం చేయబోతున్నారు సార్? పునరావాస కేంద్రాలు ఇంకేమైనా సిటీస్లోకి తరలించాలని చేస్తారు? అది యాక్చువల్గా ఇవాళ చూస్తామండి. ఎందుకంటే ఇప్పుడు పోయి పునరావాస కేంద్రాల నుంచి తీసుకొచ్చే స్టేజ్ కూడా లేదు. ఎందుకంటే మన రోడ్లో నుంచి ఒక 1/2 kilometer 1/4 kilometer కూడా పోయేది లేదు. అందువల్ల రేపు మార్నింగ్ చూసుకొని పరిస్థితిని బట్టి అవసరమైతే వాళ్ళని సిటీస్లోకి తీసుకొచ్చి సిటీస్లో ఉండే స్కూల్స్, కాలేజెస్ వాటిలో పెడతామండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తు, ఈ పరిస్థితులను చూసి వారు బయలుదేరారు. మాకు ఫోన్లో కంటిన్యూస్గా ఫర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. వారు బయలుదేరి ఇప్పుడు విజయవాడ వచ్చి రోడ్డు మార్గాన్ని వచ్చేస్తున్నాను. నైట్కి వచ్చి రేపు కంప్లీట్గా ఆపరేషన్స్ అన్నిటినీ కంప్లీట్గా చేసి రేపు ఈవినింగ్కి వీలైనంత వరకు రెక్టిఫై చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎవరు కూడా ఊహించినంత విపత్తు వచ్చింది. అందుకే సహాయ చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా వాతావరణం ఎక్కడ కూడా అనుకూలించడం లేదు, ఏం చేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల సహాయ చర్యలు కూడా నిలిపివేశామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో సతీష్, సాక్షి టీవీ, విశాఖ.